హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటి దేవుని బిడ్డలకు మనవి, నూతన యెరూషలేము ప్రార్థన నందు ఈ యొక్క పునరుద్ధానం రోజు ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా ప్రభువా, నీ యొక్క పాదములకు వేలాది వందనములు, స్తోత్రములు నాయన. తండ్రి, గడిచిన కాలమంతా కూడా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా నాయన నీ యొక్క రెక్కల చాటున కాచి కాపాడినందుకు నీకే వందనములు, స్తోత్రం నాయన. ఈ యొక్క పునరుద్ధానం రోజు తండ్రి నీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు నీకే వందనములు, స్తోత్రం తండ్రి నాయన. ఇంకా అనేక మంది బిడ్డలను నడిపించం ప్రభా తండ్రి. ఈరోజు మాకు కావాల్సిన జీవాహారము నీ బిడ్డతో మీరు మాట్లాడండి, పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా తండ్రి. నీ బిడ్డకు మంచి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయం తండ్రి. నీ మాటలు వింటకు తండ్రి మేమందరం కూడా ప్రభా గ్రహించే మనసు, జ్ఞానమును, జ్ఞాపశక్తిని మా అందరూ దయచేయం తండ్రి. చేరొచ్చిన ప్రత్యేక బిడ్డను కూడా ప్రభా ఆస్వాదించి దీవించి వారికి కావాల్సిన సహాయము, స్వస్థతలు ప్రత్యేక బిడ్డకు దయచేయం తండ్రి. నీ మాటలు మా యొక్క హృదయంలో మేము భద్రపరుచుకొని జీవించలకు నీ కృప దయచేయం ప్రభా. ఆది నుండి అంతం వరకు నీకు మహిమకరంగా జరిగించమని మా ప్రభుని యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు నన్ను వీడని దేవుడు అనే పాట పాడుకొని తర్వాత కొద్ది నిమిషాలు ఆరాధన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి అందరూ నాతో కలిసి చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆరాధిద్దాం. స్తోత్రం, హల్లెలూయా. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢాంధకారములైన కన్నీటిలోయలైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు. స్తోత్రం, చప్పట్లు కొడదాం. నా కాళ్ళు తడబడగా నడువలేక తూలిపోగా, నా కాళ్ళు తడబడగా నడువలేక తూలిపోగా, చేతిలో చెయ్యేసి అడుగులో అడుగేసి, చేతిలో చెయ్యేసి అడుగులో అడుగేసి కౌసు చెప్పినాడు, భాష చేసినాడు. ఊసు చెప్పినాడు, భాష చేసినాడు. ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, జీవమిచ్చే దేవుడు నా యేసయ్యా, జీవింప
చేసే దేవుడు నా యేసయ్యా, నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ముదిమిలో బలముడిగి నడువలేక తూలిపోగా, ముదిమిలో బలముడిగి నడువలేక తూలిపోగా, చంకలో ఎత్తుకొని బుద్ధులత ముంచెత్తి, చంకలో ఎత్తుకొని బుద్ధులత ముంచెత్తి ప్రేమ చూపినాడు, ప్రాణమిచ్చినాడు, ప్రేమ చూపినాడు, ప్రాణమిచ్చినాడు. ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా, జీవమిచ్చే దేవుడు నా యేసయ్యా, జీవమిచ్చే దేవుడు నా యేసయ్యా, జీవింపచేసే దేవుడు నా యేసయ్యా, నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు. నా కాళ్ళు తడబడగా నడువలేక తూలిపోగా, నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు. హల్లెలూయా, స్తోత్రం. అందరూ లేచి కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధిద్దాం. సమయం చాలా అయిపోయింది. అందరం లేచి నిలబెడదాం. కొద్ది నిమిషాలు జీవాధిపతి, జీవమునకు ప్రదాత, మనల్ని క్షేమముగా నెమ్మదితో సమాధానముగా నడిపిస్తున్న దేవుడు, ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, కంటికి కనబడిన వైరస్ అనేక మందిని కబళిస్తూ ఉన్నప్పటికీ, ఎన్నో మంది, ఎంతో వేల మంది, లక్షల మంది జనాలు ఆ వైరస్ బారిన పడి అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ, అనేక మంది ప్రజలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పటికీ, ఆయన క్షేమకరమైన కృప నీ మీద నా మీద చూపిస్తున్నాడు. అటువంటి దేవుణ్ణి మనం స్తుతించొద్దా? ప్రేమైన దేవుని బిడ్డలారా, లేచి నిలబడిన మనం ఆకాశం వైపు మన చేతులు ఎత్తుదాం. మహిమ సింహాసనాసీనుడు, మహాగణుడు, మహోన్నతుడు, మనుషులను కాపాడి సంరక్షిస్తున్న దేవుడు అని వైపు చూద్దామా? నోరు తెరిచి స్తుతిద్దాం, నోరు తెరిచి స్తుతిద్దాం, నోరు తెరిచి స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండవద్దు, ఎవరు మౌనంగా ఉండవద్దు. అందరము గంభీర స్వరముతో బిగ్గరగా మన ప్రభు అయిన యేసయ్యను, ఆయన మన జీవితంలో చేసిన ప్రతి విధమైన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రతి విధమైన తీర్చిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ, ఇచ్చిన నెమ్మదిని బట్టి, ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఆయనను స్తుతిద్దాం. నోరు తెరిచి స్తుతిద్దాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. జీవాధిపతి
జీవాధిపతి నీకు స్తోత్రము 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 నాయనా. అందరము స్తుతిద్దాం స్తుతిద్దాం స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. స్వరాలు స్వరాలు విప్పండి, స్వరాలు విప్పండి. గంభీరమైన స్వరముతో, గంభీరమైన స్వరముతో రాజాది రాజు, ప్రభువులకు ప్రభు, మహాఘనుడైన యెహోవాను స్తుతిద్దాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. స్తోత్రము 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 తండ్రి. జీవాధిపతి నీకు స్తోత్రాలు నాయనా. సర్వకృపానిధి నీకు వందనాలు తండ్రి. స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నీవు కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నీవు రక్షించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. నీవు దీవించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీవు నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. నీవు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీవు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి నీకు వందనాలు తండ్రి. స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరమ తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. పరమ తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. అత్యున్నత సింహాసనాసీనుడా, మహాఘనుడా, నీకు వందనాలనైనా. నీకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. స్తుతించు స్తుతించు స్తుతించు. ఆరాధించు ఆరాధించు. ఆయనకు నీ మనసును అప్పగించు. ఆయన నీ ఎదురుగా ఉన్నాడని గమనించు. మన మధ్యలో ఉన్న ఆయన వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ నువ్వు పక్క వైపు చూడొద్దు, వేరే వైపు చూడవద్దు. నీ మనస్సును ఆయన వైపు జ్ఞాపకం లగ్నం చేసి ఆయన వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ ఆయనను స్తుతించు. స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. స్తోత్రము స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మదేవా స్తోత్రము స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. స్తుతిద్దాం స్తుతిద్దాం ఆరాధిద్దాం. అందరము గంభీర స్వరముతో స్తుతిద్దాం 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 స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము 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 తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు తండ్రి. మహోన్నతుడా నీకు వందనాలు నాయనా. మహాగణుడా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. స్తోత్రము 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 తండ్రి. జీవాధిపతి నీకు వందనాలు నాయనా. అమ్మా అందరము స్తుతిద్దాం, అందరము స్తుతిద్దాం. ఎవరి మౌనంగా ఉండవద్దు, ఎవరి మౌనముగా ఉండవద్దు. స్తుతించు స్తుతించు. నోరు తెరిచి స్తుతించు, గట్టిగా స్తుతించు. మన ప్రభువును ఆరాధిద్దాం. ఇది గొప్ప తరుణం, ఈ మంచి సమయం. ఈ సమయం అందరికీ లేదు, మళ్ళీ దొరికి విడిచిపెడితే రాదు. స్తుతించు స్తుతించు. ఆయనను స్తుతిస్తున్నప్పుడే నీ ప్రాణాత్మ శరీరాలు, నీ ప్రాణాత్మ శరీరాలు శక్తితో నింపబడతాయి. నీలో ఉన్న ప్రతి విధమైన బలహీనత విడిచిపెట్టబడుతుంది. స్తుతించు స్తుతించు స్తుతించు. ఆరాధించు ఆరాధించు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము 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 తండ్రి. స్తోత్రం ప్రభువా. స్తోత్రము స్తోత్రము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. స్తోత్రము 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 నాయనా. పరిశుద్ధాత్మదేవా స్తోత్రము తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా
కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన అందరం కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి సత్యమును బోధించి చీకటిని తొలగించి మార్గము చూపితివి స్వరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు అక్షయుడా దేహము చూపి ఆదరించినావు నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి సదయుడవై నా పాదములను తొట్టిల్లనీయగా స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు సదయుడవై నా పాదములను తొట్టిల్లనీయగా స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నింపిన సత్య సంపూర్ణుడా 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు
10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా జైనార్థించదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, సదయుడవై నా పాదములను తొట్టిల్లనియ్యవు, స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములను తొట్టిల్లనియ్యక, స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆరాధించదను, నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. మహామహిమతో గ్లోరీ, మహామహిమతో నిండిన, మహామహిమతో నిండిన మన ప్రభు అయిన యేసు వైపు చూస్తూ, ఆయన మహిమను చూస్తూ ఆయనను ఆరాధించు, ఆయనను స్తుతించు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఆత్మతో నిన్ను అపేక్షిస్తాడు. చూడు, స్తోత్రము స్తోత్రము స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. ఎస్ లార్డ్. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. అందరం ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. అందరం ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకేల యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. నైనా
నా స్తుతుల సింహాసనము తండ్రి నీకోసమే తండ్రి. నువ్వు నన్ను నడిపిస్తున్నావు దేవా, నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి, నువ్వు మమ్మల్ని రక్షిస్తున్నావు ప్రభువా. అయ్యా నీవు మహామహిమతో నిండిన మహోన్నతుడమైన తండ్రి ప్రభువా. అపరంజి పాదములు కలిగిన వాడవు తండ్రి, అగ్ని నేత్రము కలిగిన దేవా, 10,000లో గుర్తించదగిన అతి సుందరుడా, నీవు మహామహిమతో నిండిన వాడవు, మహోన్నతుడవు, మహాగణుడవు తండ్రి. నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. అయా నీకు వందనాలు, అయా నీకు స్తోత్రం, 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 స్తోత్రము. పరిశుద్ధుడా, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం. 10,000లో గుర్తించదగిన సుందరుడు నాయనా. అయ్యా అపరంజి పాదములో అగ్ని నేత్రములు కలిగిన మహాగణుడా, నీ కృప మాత్రమే మమ్మల్ని బ్రతికిస్తుంది దేవా, నీ ప్రేమ మాత్రమే మమ్మల్ని జీవింపచేస్తుంది నాయనా. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా. నీ ఆత్మ మా మధ్య ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి, నీ శక్తితో నింపినందుకు వందనాలు ప్రభువా. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఒక నిమిషం మౌనంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. జీవాధిపతి నీకు స్తోత్రాలు నాయనా. మహామహిమతో నిన్న మహోన్నతుడివైన గొప్ప దేవా, నిన్ను ఆరాధించడం తప్ప ఏమి చేయలేని దౌర్భాగ్యం నాయనా. అయినా నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి మేమింకా జీవించి ఉన్నావు నాయనా. తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా, ఈ పునరుత్థానపు ఆదివారపు ఆరాధనలో తండ్రి, నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఆరాధనలో కూడిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ ఆత్మతో అభిషేకించి దీవించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు నాయనా. అయ్యా, నూతన యెరూషలేము ప్రార్థన మందిరపు పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి, వర్ధిల్ల చేయండి. ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని మీ దీవెనలతో దీవించి ఆశీర్వదించండి. మీ సన్నిధి నిత్యము మాతో కూడా ఉంచి కాపాడి సంరక్షించమని, నీ వాక్యాన్ని వినిపించడానికి నిలబడుతున్న నీ దాసులను ప్రభా, నీ ఆత్మతో అభిషేకించి దీవించి, నీ సన్నిధిలో బలమైన వాక్యాన్ని వినిపింప చేయమని, నీ కృపలో మమ్మల్ని దీవించి కాపాడి సంరక్షించమని, ఈ కూడికి అంతము నుంచి ఆది నుంచి అంతవరకు మీ మహిమార్థమై జరిగించుకొనమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో అడిగి వీడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. అయ్యగారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ఈ పునరుద్ధానమున ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మీ అందరూ దేవుని సన్నిధిలో ఆయన వాక్యమును జాగ్రత్తగా విని గ్రహించి అనుసరించి నడుచుకునేలాగున మా మనస్సులను స్థిరపరచుకొని ఎంతో భక్తితో భయభక్తులతో దేవుని సన్నిధిలో గడపడానికి మన హృదయాలు ప్రభు సన్నిధిలో సమర్పణ చేసుకుందాం. ప్రార్థన ద్వారా ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం.
కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. దయగల తండ్రి, పునరుద్ధానమున నీ సన్నిధిలో కూడి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ మీ జ్ఞాపకాల్లో ఉంచుకుని ప్రభువా, ఇంతవరకు మీరు కాపాడి సంరక్షించి మీరు ఆదరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున తండ్రి, నీ లేఖనములను మేము ధ్యానం చేసుకొనుచుండగా మీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించి మీ ఆత్మచేత నడిపించిన ఆయన, మీ ఆత్మచేతనే బోధించి ప్రభువా, మీ నిత్యత్వమునకు సిద్ధపాటు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, మా హృదయములలో నీ వాక్యమును తండ్రి మీరు విత్తుచున్నప్పుడు ప్రభువా, శ్రద్ధ కలిగి విని తండ్రి నూరంతలుగా ఫలించినట్లుగా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దయగల నాయనా, మీకే వందనాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి నాయనా. ఈ కార్యక్రమమును చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి మీరు ఆకడకు సిద్ధపరచుమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధి ఎల్లప్పుడూ మాతో ఉంచుమని, మహిమ మీరు పొందుకునుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. మరొకసారి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము 23వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ 23వ అధ్యాయము 6 వచనాలు ఉన్నాయి. ప్రియులారా, సాధ్యమైతే సమయానుకూలముగా ధ్యానం చేసుకుందాం. దావీదు వ్రాసినటువంటి ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. అయితే ప్రభు సన్నిధిలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతో భక్తితో విని ఆ వాక్యమును మన హృదయములో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి మన హృదయాలు సమర్పణ చేసుకోవాల్సి ఉన్నది ప్రియులారా. ఈ 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదనని దావీదు మహారాజు తన యొక్క జీవితంలో దేవునిని కాపరిగా ఉంచుకొని రచించినటువంటి కీర్తన చాలా ఆత్మ సంబంధమైనది ప్రియులారా. మొదటి భాగంలో మనం చూస్తే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటున్నాడు. దేవుని సన్నిధిలో ప్రియులారా, దావీదుకి యెహోవాయే కాపరిగా ఉంటే, కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు ఏమీ లోటు కలగదు అని చెప్పేసి దావీదు ఇక్కడ మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, కాపరి అనే మాటను ఇక్కడ దావీదు మహారాజు
యెహోవాను గూర్చి సంబోధిస్తున్నాడు ప్రియులారా. ఒక మనిషికి కాపరి అవసరం అంటే ప్రియులారా, ఆ మనిషికి ఏదో ప్రమాదం ముందు ఉన్నది, ఆ ప్రమాదములన్నిటినీ కూడా తప్పించడానికి ఒక కాపరి అవసరమని చెప్పేసి ప్రియులారా ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రియులారా. కాపరి ఎందుకు? రక్షించటానికి. కాపరి ఎందుకు? కాపాడటానికి. అవసరమైతే ప్రాణం పెట్టి వాటన్నిటినీ కూడా ఎవరికైతే కాపరిగా ఉన్నాడో వారిని రక్షించటానికి ప్రాణం పెట్టేవాడే నిజమైన కాపరి ప్రియులారా. కాపరి అనే మాటలు మనం ధ్యానం చేస్తే ప్రియులారా, వచ్చుచున్నటువంటి ప్రమాదాలను, విపత్తులను, భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనడానికి కాపరి అవసరం ప్రియులారా. చూడండి, మనం గమనిస్తే ఒక దేశానికి రక్షణ కవచంగా దేశంలో ఉన్న ప్రజలను కాపాడటానికి ఆ దేశంలో కొంతమంది సైనికులు ఉంటారు ప్రియులారా. ఎందుకంటే దేశం యొక్క రక్షణ కొరకు సైనికులు శత్రువుల చేతిలో నుండి విమోచించటానికి ఈ సైనికులు దేశం యొక్క సరిహద్దుల్లో ఉంటారు ప్రియులారా. కాపలా కాస్తూ ఉంటారు. శత్రువుని జయించటానికి సమయానుకూలముగా పోరాడతారు ప్రియులారా. అలా పోరాటంలో వారి ప్రాణాలైనా పోవచ్చు. కాబట్టి ప్రియులారా, ప్రాణమునకు తెగించి తన వారిని, తన దేశమును, తన ప్రజలను, తనను కాపాడుకోవటానికి అవసరము. కాబట్టి కాపరి అవసరం ప్రియులారా. ఒక దేశాన్ని రక్షించటానికి, ఒక భూభాగాన్ని రక్షించటానికి, ప్రజలను రక్షించటానికి కాపరి అవసరం. అదే సైనికులు ప్రియులారా. ఇలాగున దేవుని సన్నిధిలో మనం గమనిస్తే ప్రియులారా, మనిషికి దేవుడే కాపరిగా ఉంటే అది ఎంత ధన్యత. అందుకని దావీదు గారు అంటున్నాడు, యెహోవా నా కాపరి. ఉన్నవాడైనటువంటి యెహోవా, ఉన్నవాడైనటువంటి దేవుడు నాకు కాపరి, నాకు లేమి కలుగుతూ అని అంటున్నాడు ప్రియులారా. ఉన్నవాడైనటువంటి దేవుడు దావీదుకు కాపరిగా ఉంటే ఇక ఏమి కొదువు ఉంటుంది? అందుకనే ప్రియులారా, దావీదు దేవునినే కాపరిగా ఉంచుకున్నాడు ప్రియులారా. దేవునినే కాపరిగా నమ్ముకున్నాడు ప్రియులారా. నా దేవుడే నాకు కాపరి. తన జీవితానికి వచ్చే సమస్యలు ఎదుర్కొనటానికి, అనేకమైనటువంటి పరిస్థితులను జయించటానికి, తన ముందుండి నడిపించటానికి కాపరిగా దేవునినే ఎన్నుకున్నాడు ప్రియులారా. ఈనాడు నీకు కాపరి ఎవరు? నీ జీవితానికి కాపరి ఎవరు? దేవుడిగా ఉన్నాడా? మరెవరైనా కాపరిగా ఉన్నారా? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు సన్నిధిలో మనం గమనిస్తే దావీదు గారు కూడా గొర్రెలకు కాపరే. ఎంతో గొప్ప మంచి కాపరి ప్రియులారా. తన గొర్రెలను రక్షించటానికి తన ముందుండి నడుస్తూ కాపాడుతూ వచ్చాడు ప్రియులారా. ఒకానొక సమయంలో మనం గమనిస్తే దావీదు గొర్రెలు కాస్తున్నటువంటి సమయంలో ప్రియులారా, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనాయి. సింహం వచ్చినది, ఎలుగుబంటి వచ్చినది ప్రియులారా. వాటన్నిటి నుండి తన గొర్రెలను రక్షించాడు ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే సమూయేలు గ్రంథము మొదటి గ్రంథములో సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో 17వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 17వ అధ్యాయము
34వ వచనములో, అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పాను. చూడండి ప్రియులారా, ఇక్కడ దావీదు తన గొర్రెలను, తన తండ్రి యొక్క గొర్రెలను కాచుకుంటున్నటువంటి దినాలు ప్రియులారా. ఆ సమయంలో సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, గొర్రెల మీద దాడి చేసినాయి, గొర్రెలను నోట ఖర్చుకొని తీసుకుని పోతున్నాయి ప్రియులారా. అయ్యో సింహమే, అయ్యో ఎలుగుబంటి అని చెప్పేసి దావీదు భయపడలేదు ప్రియులారా. దేవుని యందు విశ్వాసం ఉంచి సింహము వెంట ఎలుగుబంటి వెంట పరిగెత్తుచు వాటిని దాటుకుంటూ ప్రియులారా ఆ సింహపు ఎలుగుబంటి నోట నుంచి ఆ గొర్రె పిల్లను తీసి రక్షించాడు ప్రియులారా. అవి దావీదు మీద ఎదురు తిరిగినప్పుడు ప్రియులారా వాటి గడ్డం పట్టుకొని చీల్చాడు ప్రియులారా. దావీదు అంటున్నాడు ఇక్కడ, సింహము నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి, వాటి బలము నుండి నన్ను రక్షించాడు కదా దేవుడు. ఈ ఫిలిష్తీని నుండి ఎందుకు రక్షించడు అని చెప్పేసి దావీదు సౌలుతో అంటున్నాడు ప్రియులారా. ఇక్కడ మన సందర్భం ఏంటంటే ప్రియులారా, దావీదు మంచి గొర్రెల కాపరి. గొర్రెల కోసము సింహం వచ్చినా ఎలుగుబంటి వచ్చినా వాటిని లెక్క చేయకుండా ప్రాణం పెట్టి వాటిని రక్షించడానికి తెగించాడు ప్రియులారా. దేవుడు అంత శక్తి సామర్థ్యాన్ని దావీదుకు అనుగ్రహించాడు. కారణం ఏంటంటే ప్రియులారా, దావీదు గొర్రెల కాపరే, కానీ దావీదుకు కాపరి యెహోవా. దేవునికి స్తోత్రం ప్రియులారా. గమనించండి ప్రియులారా, దేవుడే మనకు కాపరిగా ఉంటే మనకు ఏమి కొరత ఉంటుంది? అందుకనే ఆ కీర్తనలో దావీదు మహారాజు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటున్నాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో మనం గమనిస్తే మనకు కాపరి మన దేవుడు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు కాపరి విషయం గురించి కొన్ని విషయాలు అక్కడ తెలియచేశాడు ప్రియులారా. యోహాను సువార్త చూడండి, బైబిల్ ఉన్నవాళ్ళు ప్రియులారా, 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు వారు ఇక్కడ నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. యేసుక్రీస్తు వారు మన జీవితంలో కాపరిగా ఉంటే ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనటానికి ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. కాబట్టి మనకు ఏ విధమైనటువంటి భయము, బిడియము, ప్రాణభయము ఇవన్నీ ఉండవు ప్రియులారా. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆయన అన్న మాటను బట్టి మనం గమనిస్తే, నేను గొర్రెలకు మంచి కాపరిని. మన వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తు వారు మనకు కాపరిగా ఉంటే, యేసుక్రీస్తు వారు మనకు ముందు నడుస్తూ ఉంటే, యేసుక్రీస్తు వారే మన జీవితానికి సమస్తమును అయ్యుంటే ప్రియులరా, మనకు ఏ కొరత ఉండదు ప్రియులరా, ఏ భయం ఉండదు. ఏ శత్రువు వచ్చినా ఆయన ముందుండి చూసుకుంటాడు ప్రియులరా. కాబట్టి మంచి గొర్రెల కాపరైనటువంటి యేసుక్రీస్తు వారిని
నీవు సొంత కాపరిగా ప్రభు సన్నిధిలో స్వీకరించాలి ప్రియులారా. దేవుడు కాపరిగా ఉంటే ప్రియులారా, ఆ వ్యక్తికి కానీ, ఆ కుటుంబానికి కానీ, వారి బిడ్డలకు కానీ, వారి సమస్త సంపదకు కానీ ఎటువంటి అపాయం జరగదు ప్రియులారా. ఒక సందర్భంలో సాతాను యోబు విషయంలో ప్రియులారా దేవుని దగ్గర తర్కిస్తూ ఉన్నప్పుడు యోబు దగ్గరికి వచ్చి సాతాను యోబుని గురించి దేవుని సన్నిధిలో మాట్లాడుతుంది ప్రియులారా. దేవునితో అంటున్నది సాతాను. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. సాతాను అంటుంది ప్రియులారా, దేవుడు అన్నాడు, ముందుగా యోబు సంగతి నీకు ఆలోచన చేసావా? భూమి మీద అతను యథార్థవంతుడు నీతిమంతుడు, అతని వంటి వాడు ఎవడు లేడు అని చెప్పేసి యోబుని గురించి దేవుడు గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు ప్రియులారా. అపవాది అన్నది, ఊరికే యోబు భక్తి కలిగిన వాడాయా, నీతిమంతుడిగా ఉన్నాడా? అదేం కాదు, నీవు ఆయన చుట్టూ కంచె వేశావు, ఆయన బిడ్డల చుట్టూ కంచె వేశావు, ఆయన ఆస్తి అంతా చుట్టూ కంచె వేశావు, కాపాడుతున్నావు కాబట్టి ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడని చెప్పేసి అపవాది దేవుని దగ్గర వాదిస్తుంది ప్రియులారా. నిజమే ప్రియులారా, యోబు భక్తిపరుడు, విశ్వాసం కలిగినటువంటి వాడు, యథార్థవంతుడు, నీతిమంతుడే. అందుకనే దేవుడు తన వ్యక్తిగత జీవితానికి, తన బిడ్డల యొక్క జీవితానికి, తనకున్నటువంటి సమస్తానికి కూడా చుట్టూ కంచె వేశాడు, అపవాది మోసము చేయకుండా ప్రియులారా. ఈనాడు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని భయభక్తులు కలిగి నీ హృదయపూర్వకముగా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచున్నట్లయితే, యథార్థముగా నీతిమంతుడిగా జీవిస్తున్నట్లయితే ప్రియులారా, నీకు కూడా దేవుడు కంచె వేస్తాడు. అపవాది వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టకుండా, మోసం చేయకుండా ఆయన నీ చుట్టూ కంచె వేస్తాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, నీ బిడ్డల చుట్టూ కంచె వేస్తాడు. నీకున్న సమస్త ఆ సంపద విషయంలో కూడా ఆయన కంచె వేసి కాపాడుతాడు ప్రియులారా. అందుకనే యెహోవా కాపరిగా ఉంటే ఏ కొరత ఉండదు ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా, దేవునిని మనము కాపరిగా, దేవునిని మనము మన ముందు నడిచే కాపరిగా, నమ్మకమైన కాపరిగా, ప్రాణం పెట్టే కాపరిగా మన జీవితంలో ప్రభువును కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో దేవుడే మనకు కాపరి. ఎలా కాపరి ప్రియులారా? మనిషిని ఎప్పుడు కూడా అపవాది దేవునికి కాకుండా చేయాలని చూస్తుంది ప్రియులారా. తలంపుల్లో కానీ, ఆలోచనలో కానీ, ప్రవర్తనలో కానీ, సమస్త విషయాల్లో కానీ మనిషి యొక్క హృదయాన్ని మోసం చేసి, దేవునికి దూరం చేసి, పాపము చేయించి దేవునికి కాకుండా చేయాలని చేస్తుంది ప్రియులారా. అటువంటి మనిషిని దేవుడు రక్షించటానికి, అలాంటి మనసుకు కాపరిగా ఉండటానికి దేవుడే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మంచి కాపరిగా నీకు అనుగ్రహించాడు ప్రియులారా. ఈ విషయాన్ని నీవు గ్రహించి ప్రియులారా, నీ వ్యక్తిగత జీవితం కాపాడబడటానికి, నీవు పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించటానికి, ప్రతి క్షణము కూడా నిన్ను కాపాడటానికి ఒక మంచి కాపరి కావాలి ప్రియులారా. ఆ కాపరే
నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రియులారా. ఆయన నీ హృదయంలో అంగీకరించి నీ హృదయంలో చేర్చుకుంటే ప్రియులారా, ఆయన నీ జీవితానికి గొప్ప కాపరి, నీ కుటుంబానికి కాపరి ప్రియులారా, నీకున్న సమస్తానికి కూడా ఆయన కాపరి. ఈనాడు వాక్యం వింటున్నటువంటి నీవు నా ప్రియబిడ్డ, యేసుక్రీస్తు నీ సొంత కాపరిగా, ఆయన రక్షకునిగా నీవు అంగీకరించినట్లయితే ఆయన నీకు కాపరిగా ఉండి సమస్తమును దయచేస్తాడు ప్రియులారా, సమస్తము నీకు అనుగ్రహిస్తాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా, ఆయనే మంచి కాపరి ప్రియులారా, మంచి కాపరి ప్రియులారా. ఈ 23వ కీర్తనలో మనం చూస్తే ప్రియులారా, దావీదు రాసినటువంటి ఈ 23వ కీర్తన దేవుని యొక్క ఆత్మచేత వ్రాయబడినటువంటి కీర్తన ప్రియులారా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇంతవరకు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు, దేవుడే నీకు కాపరిగా ఉంటే ఏం జరుగుతుందో ప్రియులారా నీ విన్నావు. దావీదు జీవితంలో దేవుడు కాపరిగా ఉంటే ఎలా రక్షించబడ్డాడో విన్నావు ప్రియులారా. యోబు జీవితంలో దేవుడు కాపుదలుగా ఉంచి కంచె వేస్తే ఎలా కాపాడబడ్డాడో విన్నాం ప్రియులారా. ఈనాడు నీకు కూడా యేసుక్రీస్తు వారు కాపరిగా ఉంటే నిన్ను ఏ విధంగా ఏ కొరత లేకుండా నీ జీవితాన్ని నడిపిస్తాడో ఆ విషయాన్ని కూడా నీ విశ్వసించి ప్రభువుని నీవు సొంత కాపరిగా నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే దావీదుకి ఏ విధముగా జయమునిస్తూ నడిపించాడు ప్రియులారా, అదేవిధంగా నీకు కూడా కాపరిగా ముందుండి నడిపిస్తాడు ప్రియులారా. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పనుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుడు కాపరిగా ఉంటే ప్రియులారా, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పనుండ చేయుచున్నాడు. క్రీస్తునందు నా ప్రియమని దేవుని పిల్లలారా, దావీదు గొర్రెలు కాచుకునేటప్పుడు తన యొక్క గొర్రెలను ప్రియులారా చాలా దూర ప్రాంతానికి తీసుకెళ్ళి పచ్చిక బయళ్ళ దగ్గర పనుండ చేసి అక్కడ ఎగిరి ఎగిరి మేయకుండా ప్రియులారా చక్కగా సమృద్ధి కలిగినటువంటి ఆ పచ్చిక కలిగినటువంటి చోట్ల వాటిని తీసుకెళ్ళి ప్రియులారా చక్కగా పండుకొని తినేటట్లుగా చేసేవాడు ప్రియులారా. అంత మంచి కాపరి ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో యెహోవా కాపరిగా ఉంటే ప్రియులారా నీకు ఏ కొరత ఉండదు. ఆయన నీకు సమృద్ధిని ఇస్తాడు, సమస్తమును దయచేస్తాడు ప్రియులారా. చాలామంది ప్రియులారా అనుకుంటారు ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రియులారా, ప్రభు సన్నిధిలో మనం ఎంతో కష్టపడుతున్నాం అయినా కానీ మనకు కొదువుగా ఉంటుంది అని ఆలోచిస్తారు ప్రియులారా. కానీ దేవుడు మనకు కాపరిగా ఉంటే ఏ కొరత ఉండదు ప్రియులారా. చూడండి, దావీదు మంచి కాపరిని చెప్పుకున్నాం. తన గొర్రెలను ఎక్కడ మేపాడు? పచ్చిక గల చోట్లను తీసుకెళ్ళి మేపుతున్నాడు ప్రియులారా. ఇంకా వాటికి అటు ఇటు తిరిగి మేయవలసిన అవసరం లేదు. చక్కగా పండుకొని హాయిగా అందినంత వాటికి తింటూ ఉండేవాయి. తింటూ శక్తిని పొందుకున్నాయి ప్రియులారా. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అంటున్నాడు ప్రియులారా. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు అని అంటున్నాడు. శాంతికరమైన జలములు ఎక్కడుంటాయి ప్రియులారా? మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే ఒడ్డున ఏముంటుంది ప్రియులారా? అలలు భయంకరమైనటువంటి నొరుజుగులు కక్కుతూ ఎగిరెగిరి పడుతూ ఉంటాయి అలలు ప్రియులారా. అలాగే దేవుని సన్నిధిలో మనం గమనిస్తే ఆ సముద్రాన్ని ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు మనం వెళితే ప్రియులారా అక్కడ అలలు ఉండవు. సముద్రం ప్రశాంతంగా ఉంటుంది ప్రియులారా, నిమ్మళంగా ఉంటుంది ప్రియులారా. దావీదు అంటున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అంటున్నాడు ప్రియులారా. శాంతికరమైన జలములు అంటే నెమ్మదిగా ఉండేటటువంటి, అదే ఒడ్డున ఉంటే ప్రియులారా అలలు తాకిడికి అటు ఇటు కొట్టుకొని ఉంటాం ప్రియులారా. కానీ నెమ్మదిగా ఉన్నటువంటి అలలు లేని ప్రాంతంలో దావీదు తన గొర్రెలను తీసుకెళ్ళి దాహము తీర్చేవాడు ప్రియులారా.
దాని అర్థం ఏంటంటే ప్రియులారా, మనిషికి దేవుడు కాపరిగా ఉంటే ప్రియులారా ఎంతో నెమ్మది, సమాధానం ఉంటుంది ప్రియులారా. తన జీవితానికి సమాధానం ఉంటుంది ప్రియులారా. దేవుని సన్నిధిలో మనం గమనిస్తే దావీదు జీవితంలో ఎన్నో విషయాల్లో ప్రియులారా మరి యుద్ధాలు, అనేకమైనటువంటి పోరాటాలు చేశాడు దావీదు. అయితే ప్రియులారా, ఆ యుద్ధాలు పోరాటాలు అయిపోయిన తరువాత దావీదు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే ప్రియులరా, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తరువాత రాజు తన నగర యందు కాపురం ఉండి నాతానును ప్రవక్తను పిలువనంపి. ఇక్కడ ప్రియులారా, యెహోవా తనకు కాపరిగా ఉండి చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే ప్రియులారా, నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసేటట్ట దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రియులారా, శాంతికరమైన జలముల యొద్ద ఆయనను నడిపించుచున్నాడంటే మనిషి జీవితంలో ఏ పోరాటం లేకుండా, శత్రుభయము లేకుండా, ఎటువంటి బడిదుడుకులు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహించటం అనేది ప్రియులారా, శాంతికరమైన జలముల యొద్ద దేవుడిని నడిపించుచున్నట్లు మనం గ్రహించాలి ప్రియులారా. కాబట్టి దావీదునికి ఎలాగైతే తనకు విజయం ఇచ్చి నెమ్మది కలుగు చేసి నడిపించాడో ప్రియులారా, అదేవిధంగా దేవుడు మన కాపరిగా ఉండి మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలన్నింటినీ తప్పించి మనకు కూడా శారీరకంగా, ఆత్మీయంగా, దేవుని సన్నిధిలో కుటుంబపరంగా ఎంతో నెమ్మదిని, సమాధానాన్ని మనకు దయచేస్తాడు ప్రియులారా. ఎప్పుడు? దేవుడు నీకు కాపరిగా ఉన్నప్పుడు. ఇక్కడ పోతే ప్రియులారా, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అంటున్నాడు ప్రియులారా. తర్వాత తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. దేవుని యొక్క నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అంటున్నాడు ప్రియులారా. దేవుని నామములో ఏమున్నది ప్రియులారా? దేవుని నామములో ఏమున్నది? ప్రభు సన్నిధిలో ప్రియులారా, యేసు ప్రభు వారు నేర్పినటువంటి ప్రార్థనలో, ప్రభు నేర్పినటువంటి ప్రార్థనలో, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అనే వాక్యము మనం చూస్తాం ప్రియులారా. నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే దేవుని యొక్క నామము పరిశుద్ధమైనది, దేవుని యొక్క నామములో నీతి ఉన్నది, దేవుని యొక్క నామములో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి విషయం ఉన్నది ప్రియులారా. అందుకని ఇక్కడ తన నామమును బట్టి, దేవుని యొక్క నామము, తన నామమైనటువంటి దేవుని నామాన్ని బట్టి దావీదుని నీతి మార్గములలో నడిపిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతి కలిగినటువంటి వాడు, దేవుడు హృదయ అంతరంగమును పరిశోధించగలిగిన వాడు, దేవుడు మాట అని నెరవేర్చేవాడు. కాబట్టి ఆయన నీతిమంతుడు ప్రియులారా. మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు నీతిమంతుడు కాబట్టి ప్రియులారా, ఆ నీతిత్వంలో ఉన్నటువంటి ఆ నామమును బట్టి ప్రియులారా, నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. మనిషి నీతిగా జీవిస్తున్నాడంటే ప్రియులారా, అది దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అలా కాకుండా ప్రియులారా, తన ఇష్టానుసారంగా జీవిస్తుంటే ప్రియులారా, దేవుని నామానికి అవమానం కలుగుతుంది ప్రియులారా.
ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని నామాన్ని బట్టి నీతి మార్గంలో నడుస్తున్నావా? నీవు అనుసరిస్తున్నటువంటి దేవుడు నీతిమంతుడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు, పరిశుద్ధుడు. ఆయన నామం పరిశుద్ధమైనది, పవిత్రమైనది. కాబట్టి ఒకసారి ఆయన పలికితే అది ఎన్ని తరాలు గడిచినా ఆ మాటను నెరవేర్చగలిగినటువంటి శక్తి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. అంత గొప్ప దేవునిని కలిగినటువంటి నీవు నీతి తప్పి నీవు ప్రవర్తిస్తే ప్రియులారా, ఆయన నామానికి నిన్ను బట్టి అవమానం కలగదా? గమనించండి ప్రియులారా, దావీదు అంటున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవుని నామానికి అవమానం కలగకుండా విశ్వాసి అయినటువంటి నీవు యథార్థంగా నీవు నడిచినప్పుడు ప్రియులారా, అన్యజనులలో, ప్రజలలో, సమస్త విషయములలో ఆయన నామము నీ ద్వారా మహిమపరచబడుతుంది. లేకుంటే ప్రియులారా, నీ ద్వారానే ఆయన నామము అవమానపరచబడుతుంది. దావీదు తన జీవితంలో దేవుడు కాపరిగా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క నీతిని బట్టి, దేవుని యొక్క నామమును బట్టి దావీదు ఆయన మార్గంలో నడుస్తూ వచ్చాడు. ప్రియులారా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. ఎందుకంటే ప్రియులారా, దేవుడు తనకు తోడై ఉన్నాడు. ఆయన దుడ్డుకర్రయు దండమును ఆదరించును అని చెప్పేసి ఇక్కడ దావీదు దేవుని గురించి చెప్తున్నాడు. ప్రియులారా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. ప్రియమైన దేవుని పిల్లలారా, గాఢాంధకారపు లోయ అంటే చీకటి కలిగిన ప్రాంతం, అంటే మనకు అసాధ్యమైనటువంటిది, మనము జయించలేనటువంటి పరిస్థితులు, మనము ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు, మన జీవితంలో మనముగా సాధించలేని పరిస్థితులలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క కాపుదల మనకుంటుంది. ప్రియులారా, దేవుని యొక్క కాపుదల మనకున్నప్పుడు ఏ అపాయమునకు భయపడం. ప్రియులారా, కారణం ఏంటంటే ఆయన దుడ్డుకర్రయు ఆయన దండమును మనల్ని ఆదరిస్తుంది. ప్రియులారా, ఆయన వాక్యం మనల్ని ఆదరిస్తుంది. అందుకని కీర్తనలో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్తున్నాడు. ప్రియులారా, నా పాదములకు దీపం, వాక్యమును హృదయములో భద్రపరుచుకుని ప్రియులారా, దేవుని సన్నిధిలో నీవు నడవగలిగితే ప్రియులారా, అంధకారములో నీవు ప్రయాణం చేసిన, చీకటి కమ్మి నిన్ను ఇబ్బంది పెడుతున్నా ఏ అపాయమునకు నీవు భయపడవు. కారణం ఏంటంటే వాక్యమనే ఖడ్గం, దేవుని యొక్క దుడ్డుకర్ర దండము నీకు తోడై ఉన్నది. అందుకనే భయపడవు ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో గమనించండి, ఇక్కడ 5వ వచనంలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా, దేవునికి ప్రభు సన్నిధిలో మనం సమర్పణ చేసుకున్నప్పుడు ప్రియులారా, దేవుడే మనకు కాపరిగా ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన మన శత్రువులను సైతము మిత్రులుగా చేస్తాడట. ఎప్పుడు? నీ ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు. అంత మాత్రమే కాకుండా తన శత్రువుల ఎదుట ఆయన, నీ శత్రువుల ఎదుట ఆయన భోజనం సిద్ధపరుస్తాడట. ప్రియులారా, ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా, ప్రభుకి ఎవరైతే దూరం అవుతారో వాళ్ళే శత్రువులు. అలాంటి శత్రువులు దేవునికి సమీపంగా ఉన్నప్పుడు ప్రియులారా, వారితో భోజనం కలిసి చేస్తాడట. ప్రియులారా, గమనించండి ప్రియులారా, ఒక సందర్భంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, యేసు ప్రభువారు సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు బావి దగ్గర ప్రియులారా ఆ సమరయ స్త్రీతో మాట్లాడతాడు. ప్రియులారా,
సమరయ స్త్రీ ఎవరు? అంతవరకు కూడా దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి ఆమె తన యొక్క జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకంగా ఉంచి, దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి అయినా తను లోక సంబంధంగా ప్రియులారా మనం గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాటను బట్టి మనం చూస్తే ఆమె లోకములో దేవునికి విరోధంగా జీవిస్తున్నట్టు మనం చూస్తున్నాం. కానీ ఆమె హృదయంలో ఉన్నటువంటి ఆశ, దేవుడు వస్తాడు, దేవుని కుమారుడు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, ఆయన మనం రక్షిస్తాడు అనేటువంటి నిరీక్షణతో బ్రతుకుచుండియు కూడా లోకముతో స్నేహం చేస్తుంది ప్రియులారా. అలాంటి జీవితం కలిగినటువంటి వ్యక్తి దేవునికి శత్రువు ప్రియులారా. ఆ సమయంలో బావి దగ్గరికి వచ్చి నీళ్ళ కోసం వచ్చి నీళ్లు చేదుకొనుచున్నట్టు సమయంలో యేసు ప్రభు వారు దాహం అడగటం, ఆమె మాట్లాడటం మనం గమనిస్తాం ప్రియులారా. ఈ సందర్భంలో మనం గమనిస్తే ప్రియులారా, ఆమె విషయమంతా కూడా దేవుడు చెప్పినప్పుడు ఈయన మెస్సయ్య, ఈయనే రాబోయేవాడు, ఈయనే రక్షకుడని విశ్వసించి ఆమె తీసుకొచ్చినటువంటి ఆ కొండనాడు వదిలేసేసి ఊళ్ళోకి అమాంతంగా పరిగెత్తుకుని వెళ్ళింది ప్రియులారా. పరిగెత్తుకుని వెళ్ళి ఏం చెప్పింది? నా సంగతంతా చెప్పినటువంటి ఈయన మెస్సయ్య కాడా అని చెప్పి ప్రియులారా ఆ ఊరి వారందరినీ బావి దగ్గరికి తీసుకొచ్చింది ప్రియులారా. ప్రభు సన్నిధిలో గమనించండి, ఇక్కడ ఈలోపు శిష్యులు వచ్చి భోజనం చేద్దాం రా అన్నారు ప్రియులారా. గమనించండి ప్రియులారా, యేసుప్రభు అన్నాడు, నేను ఆల్రెడీ భోంచేసాను అన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులా, ఏం చేశాడు భోజనం అయినా? ఒక శత్రువుని, అంటే పాపం అనేటటువంటి స్థితి కలిగినటువంటి ఆమెను తన బిడ్డగా మార్చుకున్నాడు ప్రియులారా. అది ఆయనకి భోజనం. దేవుని పని చేయటం ఆయనకి భోజనం ప్రియులారా. గమనించండి, ఇక్కడ మనం చూస్తే నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి విరోధమైనటువంటి మనిషి ఎవరైనా సరే ప్రియులారా, దేవుని తెలుసుకుని విశ్వసించి దేవునిలో జీవించుతూ విశ్వాసిగా మారి రక్షణ పొందినట్లయితే ప్రియులారా, అలాంటి శత్రువు అయినటువంటి వారు మిత్రువుగా మార్చబడి దేవుని సన్నిధిలో జీవించటమే శత్రువుల ఎదుట భోజనము చేసినట్లు ప్రియులారా. అందుకనే యేసుప్రభు వారు అంటాడు, జయించిన వాని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండబెడతాను. ఎవరైతే నా స్వరము విని తలుపు తీస్తారో వారిలోనికి నేను వచ్చి వారితో నేను కలిసి భోజనం చేస్తామన్నాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో ఒకప్పుడు మనం కూడా శత్రువులమే. పాపం అనేటటువంటి బీజం మనలో నాటుకుపోయి ఉండటం వలన దేవునికి శత్రువులమైపోయాం ప్రియులారా. ఈనాడు దేవుని యొక్క వాక్యం విని దేవుని విశ్వసించి దేవునికి సన్నిధిలో సమర్పణ చేసుకుని జీవిస్తున్నటువంటి మనం దేవుడు మనతో కలిసి భోజనం చేయటానికి ఒక అర్హతను సంపాదించుకున్నాం ప్రియులారా. ఒకప్పుడు శత్రువులమే ఉన్నటువంటి మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆయనకు బిడ్డలుగా మార్చబడ్డాం ప్రియులారా. వాక్యం వింటున్నటువంటి నీవు ఇంకా శత్రువుగానే ఉన్నావా? ఇంకా ఆయనకు దూరంగానే బ్రతుకుతున్నావా? గమనించండి ప్రియులారా. ఒకవేళ నువ్వు శత్రువుగా జీవిస్తే ఆ స్థితి నుంచి విమోచించబడి ప్రభు సన్నిధికి వచ్చి ఆయన వాక్యం ముందు విశ్వాసం ఉంచి ఆయన అనుగ్రహించిన రక్షణను పొందుకొని పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ప్రభు సన్నిధిలో శత్రువుగా ఉన్నటువంటి నీవు మిత్రుడిగా మార్చబడి మీరిరువురు కలిసి, అనగా నీవు దేవుడు కలిసి భోజనము చేసే స్థితికి నీవు నీ జీవితాన్ని సమర్పణ చేసుకోవాలి ప్రియులారా. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎంత ఆశీర్వాదమో చూడండి ప్రియులారా.
6వ వచనంలో మనం చూస్తే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎందుకని? దేవుడు కాపరిగా ఉన్నాడు దావీదుకి. అందుకనే కృపాక్షేమములు నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు, కాపుదల, దేవుని యొక్క రక్షణ దావీదు వెంట వస్తున్నాయట ప్రియులారా. చిన్నపిల్లడు దావీదు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ప్రియులారా, గొలియాతు ఎదురుగా నిలబడతాడు. అంత పెద్ద వ్యక్తిని రక్షించడం, జయించడం సామాన్యమైన విషయమా ప్రియులారా? గమనించండి, ఇక్కడ కృపాక్షేమములే నా వెంట వచ్చును నా బ్రతుకు దినములన్నీ. వాస్తవంగా మనం చూస్తే ప్రియులారా, ఫిలిస్తీయుడైనటువంటి గొలియత్తు ప్రియులారా, దావీదు విషయంలో మనం గమనిస్తే గొలియత్తు చేతులు దావీదు పెద్ద ఇదేం కాదు ప్రియులారా. అలాంటి వ్యక్తిని దావీదు జయించగలిగాడు. కారణం ఏంటి? దేవుని యొక్క కృపాక్షేమాలు దావీదు వెంట ఉన్నాయి ప్రియులారా. ఈ విషయాన్ని గమనించండి, మీరు ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా. ఏమీ జయించలేని నిరాశ స్థితిలో నీవు ఉంటే ప్రియులారా, దేవుని యొక్క కృపాక్షేమాలు నీ వెంట ఉంటాయి. దేవునిని నీవు కాపరిగా చేసుకోగలిగితే ప్రియులారా, దేవునిని నీవు కాపరిగా నీ హృదయములో స్థిరపరచుకుంటే ప్రియులారా, నీ జీవితకాలం అంతా కూడా కృపాక్షేమాలు నీ వెంట వస్తాయి ప్రియులారా. దావీదు అంటున్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను అంటే తన జీవితాన్ని ఎక్కడికి సమర్పణ చేసుకున్నాడు? జీవితంలో అంతా కూడా యుగయుగాలు ప్రభు సన్నిధిలో జీవించటానికి ఆయన దావీదు ఆ అర్హతను సంపాదించుకున్నాడు ప్రియులారా. కాబట్టి దీనంతటికి కారణం ఏంటంటే ప్రియులారా, యెహోవా దావీదుకి కాపరిగా ఉన్నాడు. ఈరోజు నీ కాపరి ఎవరు? ఎవరు నిన్ను కాపలా కాస్తున్నారు? ఎవరు నిన్ను రక్షిస్తున్నారు? గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించినప్పుడు నిన్ను ఎవరు కాపాడుతున్నారు? నీకు అన్నీ ఎవరిస్తున్నారు? ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ప్రియులారా, శత్రువు చేసేటటువంటి దాడి నుండి, శత్రువు చేసేటటువంటి అన్ని పరిస్థితుల నుంచి నిన్ను విమోచించటానికి, నిన్ను కాపాడటానికి, నిన్ను రక్షించటానికి, నీ ప్రాణమును రక్షించటానికి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మంచి కాపరిగా నీకు ఉంచాడు ప్రియులారా. ఆమేన్. మంచి కాపరిగా ఉంచాడు ప్రియులారా. ఈ విషయాన్ని నీవు గ్రహించి, నా యేసు నాకు కాపరి, నా దేవుడు నాకు యేసును అనుగ్రహించాడు, ఆయన నన్ను కాపాడుతున్నాడు, కృపాక్షేమాలు నా వెంట వస్తున్నాయి, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు, సమృద్ధి గల చోట నన్ను మేపుతున్నాడు. చూడు ప్రియులారా, దేవుడు నీకు కాపరిగా ఉంటే నీ ప్రాణానికి రక్షణ. శత్రువు ఎప్పుడు కూడా ప్రియులారా నీ ప్రాణాన్ని తీసి దేవునికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి దినాలు ప్రియులారా. ఈ విషయాన్ని గమనించి ఈ అంత్య దినాలలో దేవుడు నీకు కాపరిగా స్థిరపరచుకొని నీ జీవితాన్ని కొనసాగించు. అప్పుడు నీకు ఏ కొరత, ఏ కొదువ ఉండదు ప్రియులారా. ప్రస్తుత పరిస్థితులలో మనిషి ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేసాడు ప్రియులారా. భూమి మీద జరుగుతున్నటువంటి పరిస్థితులు మనిషికి అననుకూలముగా ఉన్నాయి ప్రియులారా. అననుకూలమైన పరిస్థితులను
నీకు అనుకూలపరిచేటటువంటి కాపరి నీకు కావాలి. అందుకనే యేసు ప్రభు వారిని నీ కాపరిగా, నీ రక్షకుడిగా, నీ కోసం ప్రాణం పెట్టేవాడిగా ప్రభు సన్నిధిలో నీవు గ్రహించి ఆయనను నీ సొంత కాపరిగా చేర్చుకో. అప్పుడు నీ ప్రాణానికి రక్షణ కలుగుతుంది. ప్రియులారా, యేసు ప్రభు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు నా ప్రాణం పెడతాను అన్నాడు. ప్రియులారా, అంతకంటే మంచి కాపరి ఎవరున్నారు ప్రియులారా? కాబట్టి ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు యేసుక్రీస్తుని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన కాపరిగా నీ జీవితంలోనికి చేర్చుకో. ఆయన నిన్ను పరిపాలన చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఎప్పటి వరకు? ఆయన రాజ్యంలో చేరేంత వరకు. అంత మంచి కాపరి ప్రియులారా. కాబట్టి దావీదు ఇక్కడ యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదంటూ చివరి వచనంలో నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేస్తానన్నాడు. దేవుడు కాపరిగా ఉన్నాడు కాబట్టే తన జీవితం అంతం వరకు కూడా ప్రియులారా కాపాడుతూ వచ్చాడు. కాబట్టి తన జీవిత అంతం ఎక్కడ నివాసమైనది? దేవుని మందిరంలో. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఆయనను కాపరిగా స్థిరపరచుకొని మన జీవితాంతం వరకు కూడా ఆయన సన్నిధిలో జీవించటానికి దేవునిని మనం కాపరిగా స్థిరపరచుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ప్రియులారా. ఈనాడు దేవుని యొక్క వాక్యం వింటున్న మీరు ఒక్క మాట గమనించండి ప్రియులారా. యేసుక్రీస్తు వారు నీకు కాపరిగా ఉన్నప్పుడు నీ జీవితం ఈ లోకంలో కూడా రానున్నటువంటి పరలోక రాజ్యంలో కూడా ఆయన సన్నిధిలో ఉంటావు ప్రియులారా. అంతకంటే కావాల్సినటువంటి ధన్యత ఏమున్నది? అది నీవు కోరుకొని ఈరోజు దేవుని నీవు కాపరిగా హృదయములు చేర్చుకో. ఆ స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేస్తాను. తల్ల వంచి కంఠం మూయండి. ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యం విన్నటువంటి నీవు యేసుక్రీస్తుని కాపరిగా దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని విశ్వసించి ఆయనను కాపరిగా నీ హృదయంలో చేర్చుకో. నీ ప్రాణంను రక్షిస్తాడు ఆయన. ప్రభు అంటున్నాడు, నేను మంచి కాపరిని. మంచి కాపరి తన ప్రాణం పెడతాడని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం విన్నటువంటి నీవు ఈ రోజు నుంచి ప్రభువుని నీవు కాపరిగా స్థిరపరచుకో. నీ జీవితకాలం అంతా కూడా ఆయన నిన్ను కాపాడుతూ తన రాజ్యంలో నిన్ను చేర్చుకునేంత వరకు ఆయన కృపారెక్కల్ని నిన్ను దాచి ఆయన కృపాక్షేమాలు నీ వెంట ఉంచి నడిపిస్తాడు ప్రియులారా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడే నీకు కాపరిగా ఉండాలి అంటే నీలో ఉన్నటువంటి సమస్తమును దేవునికి విరోధమైన ప్రతి కార్యమును తొలగించుకో. ప్రతి పాపము నుంచి విమోచించబడి ప్రభువా నేను పాపని నేను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు యొక్క రక్తంలో కడగబడినట్లుగా నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో సమర్పణ చేసుకో. దేవుడు నీకు కాపాడిగా ఉండి నడిపిస్తాడు. ఆయనే నీకు రక్షణగా ఉండి నడిపిస్తాడు. ప్రభు సన్నిధిలో ప్రియులారా, తీర్మానం చేసుకుంటున్నావా? ఇక మీదట ప్రభువే నా కాపరిని విశ్వసించి ప్రభువుని చేర్చుకో. ఆయన నేను నడిపిస్తాడు. దావీదుకి దేవుడు కాపరిగా ఉండి ఏ కొరత లేకుండా చేశాడు ప్రియులారా. నీకు కూడా ఆ దేవుడే కాపరిగా ఉంటే దావీదు వలె ఏ కొరత లేకుండా చేస్తాడు. ప్రభు సన్నిధి విశ్వసించి ఈ రోజు నుంచి, ఈ క్షణము నుంచి యేసుక్రీస్తు వారు నా కాపరి, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా సమస్తమును అని నీ హృదయములో స్వీకరించి స్థిరపరచుకొని నీ జీవితాన్ని కొనసాగించు. ప్రభువా
నేను పాపిని, నన్ను క్షమించయా, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభు. ఇక మీదట నీవే నా జీవితానికి యజమానుడవు, కాపరివి, రక్షకుడివి, సమస్తమును నీవే. నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభు అని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకో. ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకున్నటువంటి నీవు ఇక మీదట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నీ కాపరి. ఆయన వచ్చేంత వరకు, ఆయన వచ్చి నిన్ను తీసుకెళ్ళేంత వరకు కూడా ఆయనే నీకు కాపరి, ఆయనే నీకు రక్షణ. సమస్తమును నీకు జయమును అనుగ్రహించి నడిపించగలిగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. అయ్యా, మీరు మా కాపరిగా ఉండి మమ్మల్ని నడిపించచ్చు, నీ సన్నిధి తోడుగా ఉంచి అపాయం వచ్చినా, శత్రువు వచ్చి మమ్మలను నాయనా హింసిస్తున్నా, ఆ శత్రు భయము నుంచి మమ్మలను విమోచించి మంచి కాపరిగా ఉండి రక్షించి నడిపిస్తున్న దేవా, నీకు స్తోత్రాలు. నీ మాటలు విన్న నీ బిడ్డలు నీవే కాపరివని విశ్వసించి మిమ్మలను వారి హృదయాల్లో చేర్చుకున్నారు ప్రభువా. వారికి, వారి ఆత్మలకు, వారి కుటుంబానికి, వారికున్న సమస్తమునకు నీవు కాపరిగా ఉండి నడిపించి నీ నిత్యత్వంలో చేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా, మేము బలహీనులం ప్రభువా. బలహీనతల నుంచి విడుదల చేసి నాయనా మీరు కాపరిగా ఉండి మమ్మలను బలపరిచి నడిపించండి తండ్రి. నీ ఆత్మనిచ్చి నడిపించండి ప్రభువా. ఎందరైతే ఈ వాక్యం విని అంగీకరించి మిమ్మలను కాపరిగా వారి హృదయాలలో చేర్చుకున్నారో వారందరినీ కూడా నా ప్రభువా నీ కృపాక్షేమములు అనుగ్రహించి చిరకాలము నీతో ఉండటానికి కృప దయచేయమని, వారందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని, ఈ పరిచర్యను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసం సదా మీ అందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు.